శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 54వ సర్గము. వజ్రదంష్ట్రుడు అంగదుని చేతిలో మట్టి గరచుట. మహాబలశాలి అయిన రాక్షసుడగు వజ్రదంష్ట్రుడు విజయవిహారమునర్చుచున్న అంగదుని చేతిలో తన బలములు హతమైపోవుచుండుట చూచి ఎంతయో క్రోధావిష్టుడయ్యెను. వెంటనే అతడు విల్లెక్కుపెట్టి ఇంద్రుని వజ్రాయుధధ్వనులను తలపింపజేసడి ధనుష్టంకారములను గావించుచూ వానరసేనలపై తన బాణవృష్టిని కురిపించెను. శూరులగు ఆ రాక్షస ప్రముఖులును రణరంగమున రథములపై నిలిచి వివిధ ఆయుధములతో యుద్ధము చేయసాగిరి. వానరులలో శూరులైన కపిశ్రేష్ఠులందరూ మహాశిలలను చేబూని సమర సన్నద్ధులై అన్ని వైపుల నుండి యుద్ధమును చేయదొడంగిరి. ఆ సమయమున రాక్షస వీరులు ఆ యుద్ధమున కపియోధులపై వేల కొలది ఆయుధములను ప్రయోగించిరి. మతపుటేనుగుల వలె బలిష్ఠులైన ఆ వానర వీరులు కూడా కొండలను, వృక్షములను, మహాశిలలను రాక్షస సేనలపై విసరివేసిరి. యుద్ధరంగమున వెనుదిరగని వారు, యుద్ధోత్సాహము గలవారు అయిన ఆ వానర రాక్షస వీరుల మధ్య పోరు ఘోరమయ్యెను. కొంతమంది యోధుల శిరస్సులు బ్రద్దలయ్యెను. కొందరి చేతులు, పాదములు మిగుల గాయపడెను. కొందరి శరీరములయందు పూర్తిగా బాణములు గుచ్చుకొనియుండెను. అందరి దేహములును రక్తధారలతో తడిసియుండెను. వానరులును రాక్షసులును యుద్ధమున తగిలిన దెబ్బలకు తాళజాలక రణభూమిపై పడియుండిరి. అచటి కళేబరములను భక్షించుటకై రాబందులు, గ్రద్దలు, కాకులు, నక్కలు గుంపులు గుంపులుగా చేరినవి. భీరువులకు భయము కలుగునట్లుగా మొండెములు ఎగిరిపడుచుండెను. వానరులు రాక్షసులు తెగిపోయిన భుజములతో, చేతులతో, శిరస్సులతో, చీలికలైన శరీరములతో ఆ రణరంగమున పడియుండిరి. రాక్షస పక్షమునకు చెందిన బలములన్నీయును వానరులు కొట్టుచున్న చావు దెబ్బలకు తాళలేక వజ్రదంష్ట్రుడు చూచుచుండగనే చెల్లా చెదురైపోయెను. వానరయోధుల యొక్క తీవ్ర ప్రహరములను భరింపలేక భీతిల్లి పారిపోవుచున్న రాక్షసులను జూచి ప్రతాపశాలియగు వజ్రదంష్ట్రుని నేత్రములు రోషముతో ఎర్రబారెను. వెంటనే అతడు ధనుర్ధారి అయి రణరంగమున దూకి వానర సైన్యమును బెంబేలెత్తించుచూ సూటిగానున్న రెక్కల బాణముల పరంపరతో ఆ సైనికులను చీల్చి చెండాడెను. ప్రతాపశాలి అయిన ఆ వజ్రదంష్ట్రుడు మిగుల కోపోద్రిక్తుడై ఒక్కొక్క బాణపు దెబ్బకు 5, 7, 8, 9 మంది వానరులను గాయపరచుచూ వారిని వ్యధకు గురిచేసెను. అంతటా వానర సైనికులందరూ భీతిల్లి తీవ్రముగా గాయపడిన కంఠములతో ప్రజలు బ్రహ్మదేవుని కడకు వలె అంగదుని సమీపమునకు పరుగులు తీసిరి. మిగుల గాయపడి వేగముగా తన కడకు వచ్చుచున్న వానర సైనికులను జూచి వాలిసుతుడైన అంగదుడు మిక్కిలి క్రుద్ధుడాయెను. ఇంతలో ఆ అంగదుని వైపు చూచుచున్న వజ్రదంష్ట్రుడు ఆయన కంటబడెను. అంతట వానర వీరుడైన అంగదుడు, రాక్షస యోధుడైన వజ్రదంష్ట్రుడు ఇరువురును యుద్ధమునకు సిద్ధపడిరి. వారు ఎంతయో క్రుద్ధులై సింహమదగజముల వలె వ్యూహాత్మకముగా అటునిటు పద విన్యాసములను అనర్చుచుండిరి. మహాబలశాలి అయిన వజ్రదంష్ట్రుడు అంకుశములతో అనగా చిన్న ఈటెలతో మదగజమును వలె 1000 బాణములతో అంగదుని యొక్క ఆయువు పట్టులయందు కొట్టెను. ఆ రాక్షస వీరుని శరప్రహరములకు మిగుల బలశాలి అయిన అంగదుని శరీర అవయవములన్నీయును రక్తసిక్తములయ్యెను. అంతట తిరుగులేని పరాక్రమశాలి అయిన ఆ వానరవీరుడు ఒక మహావృక్షమును పెకలించి వజ్రదంష్ట్రునిపై విసరివేసెను. అంతటా ఆ రాక్షసుడు తన మీదికి వచ్చి పడబోచున్న ఆ వృక్షమును జూచి ఏమాత్రము చెలింపక వెంటనే దానిని ఛేదించెను. అప్పుడు ఆ వృక్షము ముక్కలు ముక్కలై నేలపై పడిపోయెను. అంతటా ఆ వానరోత్తముడు వజ్రదంష్ట్రుని యొక్క వీరోచితమైన యుద్ధపటిమను చూచి వెంటనే ఒక మహాపర్వతమును తీసుకొని అతనిపై విసరి మహానాదమనర్చెను. ఇంతలో ఆ రాక్షస వీరుడు తన మీదికి దూసుకుని వచ్చుచున్న ఆ శైలమును గాంచియు ఏమాత్రమూ తొట్రుపడక గదాపాణి అయి రథముపై నుండి నేలమీదికి దూకెను. అంగదుడు వేసిన శైలము దెబ్బకు వజ్రదంష్ట్రుని గద ఎగిరి రణరంగమున పడిపోయెను. రథము చక్రములతో, కూబరముతో అనగా నొగలుతో, అశ్వములతో సహా నుగ్గైపోయెను. పిమ్మట అంగదుడు మహావృక్షములతో నిండియున్న మరి ఒక మహాగిరిని తీసుకొని
ఆ రాక్షస వీరుని శిరముపై చావు దెబ్బ కొట్టెను. ఆ దెబ్బతో వజ్రదంష్ట్రుడు రక్తమును గ్రొక్కుచూ మూర్ఛితుడయ్యెను. ఒక్క క్షణకాలము పాటు గదను కౌగలించుకొని నిట్టూర్చుచూ స్పృహలేని స్థితిలో అచటనే పడియుండెను. కొంతవడికి స్పృహరాగా వెంటనే ఆ నిశాచరుడు క్రోధోద్రిక్తుడై ఎదురుగా నిలిచియున్న అంగదుని యొక్క వక్షస్థలముపై తన గదతో తీవ్రముగా కొట్టెను. పిదప అతడు గదను పరిత్యజించిన పిమ్మట ఆ ఇరువురు మహావీరుల మధ్య ముష్టియుద్ధము ప్రారంభమాయెను. ఆ వానర రాక్షసులు ఇరువురును పరస్పరము చంపుకొనదలచి తీవ్రముగా ద్వంద్వయుద్ధమునర్చిరి. ఆ దెబ్బలకు వారు ఇద్దరును ఎంతయునో బడలి రక్తము గ్రొక్కుచుండిరి. అప్పుడు మిగుల పరాక్రమముతో పోరాడిన ఆ ఇద్దరును అంగారక బుధులవలే ఒప్పిరి. పిమ్మట మిగుల బలపరాక్రమములు గలవాడును కపిశ్రేష్ఠుడును అయిన అంగదుడు పెక్కు పువ్వులతో పండ్లతో నిండియున్న ఒక మహావృక్షమును పెకిలించి తీసుకొని నిలబడియుండెను. అప్పుడు వజ్రదంష్ట్రుడు వృషభచర్మముతో నిర్మితమైన డాలును బలముగా పదునుగానున్న ఖడ్గమును తీసుకొని యుద్ధ సన్నద్ధుడై నిలబడెను. చర్మపు వరలోనున్న అతని ఖడ్గము చిరుగజ్జెలతో ఒప్పుచుండెను. అంతటా మిగుల క్రుద్ధులయ్యున్న ఆ కపిరాక్షసులు విచిత్రములైన పద్ధతులలో పదవిన్యాసములను గావించుచుండిరి. ఆ ఇరువురును ఒకరినొకరు చంపగోరి దయాదాక్షిణ్యములు లేక తీవ్రముగా పోరు సలుపుచుండిరి. అంగదుడు వజ్రదంష్ట్రుడు ఇద్దరును ఘోరముగా పోరాడుట వలన వారి శరీరములు గాయములతో నిండిపోయెను. రక్తసిక్తములైన దేహములతో విలసిల్లుచున్న ఆ ఉభయులును బాగుగా వికసించిన పువ్వులు గల మోదుగు చెట్లవలే కన్పట్టుచుండిరి. కొంతవడి మోకాళ్లతో క్రుమ్ముకొనుచూ యుద్ధమునర్చిన పిమ్మట వారు ఎంతయో అలసి నేలపై పడిపోయిరి. మరుక్షణములోనే కపివరుడైన అంగదుడు కోపముతో కన్నులు ఎరుపెక్కినవాడై కర్రదెబ్బకు గురి అయిన సర్పమువలే లేచి నిలబడెను. మహాబలశాలి అయిన అంగదుడు వెంటనే వజ్రదంష్ట్రుని వరలోనున్న వాడి అయిన ఖడ్గమును తీసుకొని దానితో అతని శిరస్సును తీవ్రముగా కొట్టెను. ఆ దెబ్బతో వజ్రదంష్ట్రుని శిరస్సు రెండుగా చీలిపోయెను. శరీరమంతయు రక్తముతో తడిసిపోయెను. రోషముతో ఎరుపెక్కియున్న కనులుగల అతని శిరస్సు ఆ ఖడ్గము యొక్క దెబ్బకు నేలపై పడిపోయెను. వజ్రదంష్ట్రుడు నిహతుడగుటను జూచి రాక్షసులు మిగుల భీతిల్లి నిశ్చేష్టులైరి. పిదపవారు వానరుల దెబ్బలకు తాళలేక విషాదవదనులై దైన్యముతో సిగ్గుతో తల వంచుకొని లంకాభిముఖులై పరుగెత్తసాగిరి. ఇంద్రుని అంతటి బలపరాక్రమము గలవాడు శ్రేష్ఠుడు అయిన అంగదుడు వజ్రదంష్ట్రుని వధించిన పిదప కపివరులు ఆయన చుట్టూనూ చేరిరి. అప్పుడతడు దేవతలచే పరివృతుడైన ఇంద్రునివలే సంతోషించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 54వ సర్గము.